హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఈరోజు వీడియోలో కల్చర్ W3 ఎలా యూజ్ చేయాలి, ఎలా అసెంబుల్ చేసుకోవాలి అవన్నీ మీకు డీటెయిల్‌గా చూపించేస్తాను. ఇది వెట్ అండ్ డ్రై అండి. సో, ఫస్ట్ 2 సైడ్స్ మనకు బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ ఓపెన్ చేసేస్తే ఆ పై డ్రమ్ము, కింద డ్రమ్ము సెపరేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత లోపల మనకి ఒక డస్ట్ కలెక్ట్ చేసే బ్యాగ్ ఉంటది. అది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం డస్టింగ్ చేసేటప్పుడు ఆ డస్ట్ అంతా ఇందులో కలెక్ట్ అవుతుంది. సో, ఒక పెద్ద డ్రమ్ లాగా ఇస్తారు. డస్ట్ బ్యాగ్‌కి హోల్ ఉంది కదా! ఆ హోల్ ఓపెన్ చేసి కిందున్న డ్రమ్‌లోకి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలోకి మనం ఫిల్టర్ పైనున్న డ్రమ్‌ని కింద మంచిగా సెట్ అయ్యేలాగా పెట్టేసుకొని 2 సైడ్స్ బటన్ ప్రెస్ చేసేస్తే మనకది టైట్ అవుతుంది. ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. కింద వీల్స్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని వెయిట్‌ని మోయాల్సిన అవసరం ఉండదు. మనం ఎటువైపుకి తోస్తే అటువైపుకి ఈజీగా మూవ్ అయిపోతుంది. మనకి నేమ్ సైడ్ ఉన్న ఓపెన్ ఉంది కదండీ! అది సక్కింగ్. మన డస్ట్‌ని సక్ చేస్తుంది. డస్ట్‌నంతా పీల్చేసుకొని మనం ఒక లోపల ఒక బ్యాగ్ పెట్టాం కదా! ఆ బ్యాగ్‌లోకి ఆ డస్ట్ అంతా కలెక్ట్ అయిపోతుందనమాట. పైన మనకి 0, 1 అని ఉంది. అది ఆన్, ఆఫ్. ఇక్కడ మనం ఏ ఎక్స్‌టెన్షన్స్ ఇంకా ఏం పెట్టుకోలేదు. నార్మల్‌గా మనం అది ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం పేపర్‌నంతా కలెక్ట్ చేసుకుంటుంది. అది సక్కింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఆ డస్ట్‌నంతటిని డస్ట్ బ్యాగ్‌లోకి కలెక్ట్ చేసి పెట్టేస్తుంది. దీని సక్కింగ్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఇది వన్ సైడ్ సక్కింగ్. అది నేమ్ కింద ఉన్నది ఫ్రంట్ సైడ్ సక్ చేస్తది. ఇలానే బ్యాక్ సైడ్ కూడా ఒక ఓపెన్ ఉంటుందండి. అదేమో బ్లోయింగ్ అనమాట. ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవాలంటే ఆ దగ్గరున్న బటన్‌ని ప్రెస్ చేస్తే మనం ఈజీగా పుల్ చేసేయొచ్చు. సో, బ్యాక్ సైడ్ ఉన్న హోల్‌కి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. సేమ్ అక్కడున్న బటన్‌ని ప్రెస్ చేస్తే లోపలికి ఇన్సర్ట్ అయిపోతుంది. సో, వాడు ఒక ట్యూబ్ లాంటిది ఇస్తాడు కదా! దానికి మనకి ఎక్స్‌టెన్షన్ కూడా ఇస్తాడు. 2 ఎక్స్‌టెన్షన్స్ ఇస్తారు. మనకి ఇంకా లాంగ్‌గా కావాలి అనుకుంటే గనక ఈ ఎక్స్‌టెన్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. లేదు అంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడున్న పైప్‌కి ఒకటి అటాచ్‌మెంట్ ఉంది కదా! అదెలా ఓపెన్ చేసుకోవాలంటే అక్కడ సైడ్ 2 బటన్స్ ఉంటాయి. ఆ 2 బటన్స్‌ని ప్రెస్ చేస్తే ఇది మనకి బయటికి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో, దీన్ని రౌండ్ రౌండ్‌గా కూడా తిప్పుకోవచ్చు మనము. ఇది బ్లోయింగ్‌కి యూజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్‌టెన్షన్స్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. 2 ఎక్స్‌టెన్షన్స్ ఒక బ్రష్ లాంటిది కూడా ఇస్తారు. ఆ బ్రష్‌ని ఎలా అసెంబుల్ చేసుకోవాలో నేనిప్పుడు చూపించేస్తాను. ఆల్రెడీ నేను అసెంబుల్ చేసి పెట్టేసాను. దాన్ని 2 సైడ్స్ కొంచెం బటన్స్ లాగుంటాయి. అవి ప్రెస్ చేసేస్తే మనకి బ్రష్ అనేది సెపరేట్‌గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ బ్రష్ కనిపిస్తుంది గదా! ఇదంతా వెట్‌కి చాలా ఉపయోగపడుతుంది. వెట్ అండ్ డ్రైకి కూడా ఉపయోగపడుతుంది. చాలా మన హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతా ఉంటుంది గదా! మనం ఎంత ఊడ్చినా సరే అది ఎక్కడో ఒకక్కడ ఉండిపోతూనే ఉంటది హెయిరు. దీంతో గనక చేస్తే గనక అలాంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలా నీట్‌గా కూడా ఉంటుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సోఫా కిందకి, బెడ్ కిందకి వెళ్ళాలన్నా సోఫా పైన కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్క సౌండ్ ప్రాబ్లమ్ కొంచెం సౌండ్ ఎక్కువగా వస్తది. డ్రై ఎలా చేసుకోవాలో చూసాం కదా! ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి వెట్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే ఒకసారి పైన డ్రమ్ ఓపెన్ చేసుకోవాలి. ఆ 2 సైడ్స్ ఉన్న క్యాప్స్ ఓపెన్ చేస్తే మనకు పై డ్రమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి బ్యాగ్ పెట్టాం కదా! ఆ డస్ట్ బ్యాగ్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి వెట్‌కి. వెట్‌కి మనకి బ్యాగ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఆ బ్యాగ్ తీసేసి సెపరేట్‌గా పెట్టుకోవాలి. కానీ పైనున్న డ్రమ్‌కి కాయిల్ ఉంది కదా అండి రౌండ్‌గా, ఆ కాయిల్ మాత్రం పెట్టేసుకోవాలి. పై క్యాప్‌ని కిందున్న డ్రమ్‌కి ఇన్సర్ట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం సరిగ్గా సెట్ చేసేసుకొని, ఆ 2 సైడ్స్ ఉన్న బటన్స్‌ని మనం ప్రెస్ చేసేస్తే అది టైట్ అయిపోతుంది. ఆ సైడ్, ఈ సైడ్ బటన్స్ ప్రెస్ చేస్తే అది ఇంకా టైట్ అయిపోతుంది డ్రమ్ము. టైట్ అయిపోయి ఇప్పుడు మనం వెట్ అంటే ఎక్కడైనా జ్యూస్ పడిపోయినా, వాటర్ పడిపోయినా అది మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బ్లోలో పెట్టకుండా ఫ్రంట్ నేమ్ సైడ్ ఉండే సక్కింగ్ హోల్‌లో పెట్టేసుకొని మనం ఈ వెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్లీన్‌గా అయిపోతుందో. ఈ విధంగా వెట్ యూజ్ చేసుకోవాలి. వెట్ యూజ్ చేసిన ఎప్పుడైనా సరే మనం డస్ట్ బ్యాగ్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. ఇంకంతే రిమైనింగ్ అంతా సేమ్.
వెట్ యూజ్ చేసిన తర్వాత ఒకసారి డ్రమ్ ఓపెన్ చేసి చూసుకోవాలి. అందులో వేస్ట్ వాటర్ కలెక్ట్ అయ్యి ఉంటుంది. పైన క్యాప్‌లో మనకి కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ కూడా తడిచి ఉంటుంది. సో, దాన్ని కూడా డ్రై చేసుకోవాలి. అది ఓపెన్ చేసుకోవాలంటే దాని చివర ఒక క్యాప్‌లా ఉంటుంది. ఆ క్యాప్ రౌండ్‌గా తిప్పేస్తే మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. మళ్ళీ దానికి పెట్టేసి రౌండ్‌గా తిప్పితే టైట్ అయిపోతుంది. ఈ డ్రమ్‌లో ఉన్న వేస్ట్ వాటర్‌నంతా పారబోసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని క్లాత్‌తో తుడుచుకుంటే నీట్‌గా ఉంటుంది. కాయిల్ ఉంది కదా! ఈ కాయిల్‌ని అప్పుడే మనం ఆ డ్రమ్‌లో ఇన్సర్ట్ చేయకూడదండి. ఎందుకంటే అది తడిగా ఉంది కదా! అది డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆ డ్రమ్‌లోకి అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ డ్రమ్‌లోకి డస్ట్ బ్యాగ్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసుకోవచ్చు. ఆ నాబ్‌లోకి డస్ట్ బ్యాగ్ అరేంజ్ చేసుకొని తర్వాత క్యాప్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా ఇన్సర్ట్ చేసుకొని ఆ 2 సైడ్స్ ఉన్న బటన్స్ ప్రెస్ చేస్తే టైట్ అయిపోతుంది. సక్కింగ్ వైపు ఆ ట్యూబ్ ఇన్సర్ట్ చేసేసుకొని ఇది అరేంజ్ చేసుకోవటం అనమాట. దీనికి ఎక్కువ స్పేస్ కూడా పట్టదు. వాడిచ్చిన ప్లేస్‌లోనే మనం ఈ ట్యూబ్స్‌ని, ఆ ఎక్స్‌టెన్షన్స్‌ని అన్నిటిని అరేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆ డ్రమ్‌కే మనం అన్నీ అరేంజ్ చేసుకుంటాం ఈజీగా. 2 ఎక్స్‌టెన్షన్స్ ఇచ్చాడు కదా! ఆ 2 పెట్టేసుకొని ఇన్ ది స్మాల్ వన్ ఇలా ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదనమాట. ఈ వెట్ అండ్ డ్రై మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా చేరుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.